వైసీపీ వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పనులు చేయొద్దని చెప్పడం వింతగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అర్హత ఉంటే అందరికీ పథకాలు ఇవ్వాలి, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని చంద్రబాబు మాటలను బట్టి అర్థమవుతుంది. టీడీపీ వాళ్లకు దోచిపెడుతున్నావా చంద్రబాబు నాయుడు? ఇటువంటి వ్యాఖ్యలు చేసి వైసీపీ ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందేలా ఉండాలని చెప్పారు వైఎస్ జగన్ గారు. అటువంటి మనసు మీకు ఉండాలి కదా. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయదని చెప్పడం విద్వేషాలను రగిలించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందని ఈ వీడియో రూపంలో చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అసలు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు మాత్రమేనా ముఖ్యమంత్రి? మిగతా పార్టీలకు, మిగతా సభ్యులకు ముఖ్యమంత్రి కాదా అన్నట్టుగా ఈయన వైఖరి ఉందని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి విషయాలను మరెన్నో తెలుసుకోవాలని కోరుతూ ఈ వీడియోను వైసీపీ వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పనులు చేయొద్దని చెప్పడం వింతగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అర్హత ఉంటే అందరికీ పథకాలు ఇవ్వాలి, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని చంద్రబాబు మాటలను బట్టి అర్థమవుతుంది. టీడీపీ వాళ్లకు దోచిపెడుతున్నావా చంద్రబాబు నాయుడు? ఇటువంటి వ్యాఖ్యలు చేసి వైసీపీ ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందేలా ఉండాలని చెప్పారు వైఎస్ జగన్ గారు. అటువంటి మనసు మీకు ఉండాలి కదా. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయదని చెప్పడం విద్వేషాలను రగిలించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందని ఈ వీడియో రూపంలో చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అసలు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు మాత్రమేనా ముఖ్యమంత్రి? మిగతా పార్టీలకు, మిగతా సభ్యులకు ముఖ్యమంత్రి కాదా అన్నట్టుగా ఈయన వైఖరి ఉందని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి విషయాలను మరెన్నో తెలుసుకోవాలని కోరుతూ ఈ వీడియోను వైసీపీ వాళ్ళ